మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం మరియు యూత్ ఫోర్స్ పటేల్స్ వారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఇదివరకు 2 సంవత్సరాలు కరీంనగర్లో నిర్వహించడం జరిగింది. ఇది 3వ సంవత్సరము. వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఈ టోర్నమెంట్ ఈరోజు 9వ తారీఖు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు దాదాపు దీనిలో ఒక 35 నుంచి 40 టీంలు జిల్లాల నుంచి పాల్గొంటున్నారు. మరి ఈరోజు రాయచూరులో మానకొండూరు వాళ్ళు పాల్గొనడం జరిగింది. మరి టాస్ కూడా వేయడం జరిగింది. మరి ఈ 3 రోజులు జరిగే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి కూడా క్రికెట్ అభిమానులు, పటేల్స్, కుల బాంధవ్యులందరూ కూడా చాలామంది కూడా ఈ టోర్నమెంట్ 3 రోజులు జరిగే దానిలో పాల్గొంటున్నారు. మరి 11వ తారీఖు రోజున లాస్ట్ ఫైనల్ ఉంటుంది కాబట్టి దానిలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలామంది ప్రజా ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వేములవాడ శాసనసభ్యులు రౌతవి పాద శ్రీనివాస్ గారు, మరి వి హనుమంతరావు గారు, ఇంకా గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రివర్యులు, కరీంనగర్ ఎమ్మెల్యే గారు, ఇంకా చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లా ప్రెసిడెంట్స్ అందరినీ కూడా ఇక్కడికి 11వ తారీఖు నాడు ఆహ్వానిస్తున్నాము. మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ బండి సంజయ్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మరి ఇంకా దీనికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి వంగవేటి మోహనరంగ వారి కుమార్తె ఆశాకిరణ్ రంగా గారు వారు రావడం కూడా జరుగుతుంది. లాస్ట్ రోజున ఇక్కడ కాపు సోదరులు, మున్నూరు కాపు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని, మరి ఈ దీనిలో పాల్గొనే మున్నూరు కాపు కుటుంబ సభ్యులు, యువకులందరూ, క్రికెట్ అభిమానులందరూ కూడా మేము వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని, మరి ఈ కార్యక్రమాన్ని కూడా మేము మున్నూరు కాపు నిత్యాన సత్రము తరపున కూడా భోజన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కానీ మా ట్రస్ట్ సభ్యుల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. మరి అందరూ కూడా ఈ పటేల్ అనేది నామకరణం అనేది స్టేట్ లెవెల్లో ఈ క్రికెట్ టోర్నమెంట్తో ఇంకా ముందుకు వెళ్ళాలని మా ప్రయత్నము. కొత్త లక్ష్మణ్ పటేల్ గారు మరి యూత్ ఫోర్స్ ఫౌండరు, పటేల్ యూత్ ఫోర్స్ ఫౌండరు, మరి మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం ప్రెసిడెంట్, మరి వారికి సహకరిస్తున్న ఇక్కడ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్న మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరము జిల్లా అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మరి యూత్ ఫోర్స్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మరి ప్రతి ఒక్కరు కూడా నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సాధికార సంఘం అధ్యక్షులు ఉల్లాస నరేందర్ గారు, మరి మారం కుమార్ కౌన్సిలర్, మరి ఇక్కడ ఈ జిల్లా యూత్ ప్రెసిడెంట్, మరి ఇంకా మా కొండగట్టు రమేష్ పటేల్ స్టేట్ ప్రచార కార్యదర్శి, మరి ఇంకా చాలామంది గంగాధర్ శ్రీరన్న ప్రసాద్, ఇంకా మిగతా అందరూ కూడా ఇలా పాల్గొన్న పేరున కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 3 రోజులు జరిగే కార్యక్రమాన్ని స్టేట్ లెవెల్లో మంచి పేరు వచ్చే విధంగా అందరూ కలిసి కృషి చేసి విజయవంతం చేసి ఈ టోర్నమెంటు ఇలాగే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి జిల్లాలో ఎక్కడ వీలైతే అక్కడ టోర్నమెంట్ నిర్వహించి మన మున్నూరు కాపుల ఐక్యతను, పటేల్ ఐక్యతను తెలియజేసేందుకు అందరూ ఎదురు రావడం కోసం లక్ష్మణ్ గారు కృషి చేస్తున్నారు. వారికి తోడు నీడగా మేమందరం ఉన్నాము. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే మున్నూరు కాపుకుల బాంధవులందరికీ నేను మరొకసారి వారందరూ కూడా ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై పటేల్, జై పటేల్.